తుని పిచ్చుక ఇంటిలో పెద్ద టీవీ. ఉదయం 10 గంటలకు తుని పిచ్చుక ఇంటికి ఒక పెద్ద ఆటోలో టీవీ వచ్చింది. ఎవరింట్లో లేనంత పెద్ద 65 అంగుళాల స్మార్ట్ టీవీ. ఊరి పక్షులన్నీ అక్కడ చేరి చూస్తూ ఉన్నాయి. అమ్మా అమ్మా, మన టీవీ వచ్చేసింది. ఎంత పెద్దగా ఉందో చూడు. నేనింకా రోజు ఇందులోనే కార్టూన్స్ చూస్తాను. అవును పుచ్చి, నువ్వు చాలా రోజులుగా అడుగుతున్నావు కదా అని నా సేవింగ్స్ అన్ని పెట్టి ఈ పెద్ద స్మార్ట్ టీవీ కొన్నాను. ఇంట్లో సినిమా హాల్ లాగా ఉంటుంది. వావ్ తుని, ఎంత బాగుందో నీ టీవీ. అసలు మన ఊరిలో ఇంత పెద్ద టీవీ ఎవరింట్లోనూ లేదు. నాకు కూడా చూస్తుంటే చాలా ముచ్చటిగా ఉంది. తుని అంటే ఈ టీవీలో ఫుడ్ షోస్ చూస్తే అందులో ఉండే బిర్యానీ, చికెన్ లెగ్ పీసు ఇంకా పెద్దగా కనిపిస్తాయి కదా. నాకెప్పుడే ఆకలిస్తుంది. ఒరే పనుగా, నువ్వెప్పుడు తినడం గురించి ఆలోచిస్తావా? అది టీవీరా, అందులో నుండి ఫుడ్ బయటికి రాదు. అయినా వాళ్ళు ఇంకా టీవీ ఓపెన్ కూడా చేయలేదు. అప్పుడే నీ గోల మొదలు పెట్టావా? అక్కడికి చిచ్చుకాకి వచ్చింది. తుని ఇంట్లో అంత పెద్ద టీవీ చూసి ఆవిడ కళ్ళు ఎర్రగా అయ్యాయి. ఏంటి తుని, ఇంట్లో అంత పెద్ద నల్ల రంగు పెట్టుకున్నావు? ఏదో పెద్ద పీరవా అనుకున్నాను. ఓ, ఇది టీవీనా? ఏమీ బాగాలేదు. ఎంత పెద్ద టీవీ ఎవరైనా కొంటారా? కళ్ళకి ప్రాబ్లం వస్తుంది. అలా ఎందుకంటున్నావు చిచ్చు? పెద్ద టీవీలో పిక్చర్ క్లారిటీ చాలా బాగుంటుంది. తుని చాలా కష్టపడి కొనుక్కుంది. మనం సంతోషించాలి కానీ అలా వంకలు పెట్టకూడదు. అవును చిచ్చు, రేపటి నుండి మనమందరం సాయంత్రం తుని ఇంటికొచ్చి సీరియల్స్ చూడొచ్చు. ఆ చిన్న టీవీలలో చూసి చూసి నా కళ్ళు నొప్పులు పుడుతున్నాయనుకో. తప్పకుండా రండి ఫ్రెండ్స్. రోజు సాయంత్రం మనందరి మీటింగు నా ఇంట్లోనే కలిసి టీవీ చూద్దాం. చిచ్చుకాకి తన మనసులో, వీళ్ళందరూ వెళ్ళి దాని ఇంట్లో టీవీ చూస్తారా? నా ఇంటికి ఎవరు రారన్నమాట. ఎలాగైనా సరే ఆ టీవీని నేలపాలు చెయ్యాలి. అది పగిలిపోతే కాని నా మనసుకు శాంతి ఉండదు. చిచ్చుకాకి పైకి నవ్వుతూ, సరేలేతోనే, రాత్రికి వస్తాంలే. కానీ టీవీని జాగ్రత్తగా పెట్టుకో. గోడకు సరిగ్గా ఆనించుకోకపోతే కింద పడి మొక్కలు మొక్కలు అయిపోతుంది. ఏం కాదులే చిచ్చు, స్టాండ్ మీద గట్టిగానే బిగించాను. రాత్రి 7 గంటలు. తుని ఇంట్లో అందరూ టీవీ ముందు కూర్చున్నారు. టీవీలో ఏదో కొత్త సినిమా వస్తుంది. స్క్రీన్ చాలా పెద్దగా, కలర్స్ చాలా బ్రైట్గా ఉన్నాయి. చిచ్చుకాకి కావాలని టీవీకి దగ్గరగా కూర్చుంది. అమ్మా చూడు, ఆ టీవీలో హీరో తింటున్న బర్గర్ ఎంత పెద్దగా ఉందో. నాకు అలాంటి బర్గర్ ఒకటి ఆర్డర్ చేయవా? టీవీ చూడమని తెస్తే నువ్వు బర్గర్లు అడుగుతున్నావేమిట్రా? మూసుకొని సినిమా చూడు. తుని, నీ టీవీలో సౌండ్ కూడా చాలా బాగుంది. హోమ్ థియేటర్ లాగా ఉంది. థ్యాంక్స్ మహి గారు. అందరికీ టీ, స్నాక్స్ తెస్తానునండి. తుని లోపలికెళ్ళింది. చిచ్చుకాకి తన మనసులో, ఇదే మంచి టైం. ఎవరు చూడట్లేదు. నా దగ్గర ఉన్న వాటర్ గ్లాస్ ని కావాలని టీవీ స్టాండ్ మీద పడేస్తాను. ఆ నీళ్లు టీవీ ప్లగ్ మీద పడి షార్ట్ సర్క్యూట్ అయ్యే టీవీ పేలిపోతుంది. చిచ్చుకాకి మెల్లగా లేచి తన చేతిలో ఉన్న వాటర్ గ్లాస్తో టీవీ స్టాండ్ దగ్గరికి వెళ్లి కాలు జారినట్టు నటించింది. అమ్మా, నా కాలు జారుతుంది. గ్లాసులో నీళ్లు టీవీ ప్లగ్ మీద పడబోతుంటే సడన్ గా బన్నుగాడు అటువైపుగా పరుగెత్తుకుంటూ వచ్చి చిచ్చుకాకిని గట్టిగా గుద్దాడు. అంటే పక్కకు జరగండి, ఆ హీరో బర్గర్ తినేస్తున్నాడు. నాకు దగ్గర నుండి చూడాలనుంది. బన్ను గుద్దిన దెబ్బకి చిచ్చుకాకి వెనక్కి పడిపోయింది. నీళ్లంతా చిచ్చుకాకి మొహం మీద పడ్డాయి. టీవీ మాత్రం సేఫ్గా ఉంది. ఒరే పండగ, కళ్ళు లేకపోతే చేతులు లేవా? నా మొహం మీద నీళ్లు పోసావే విట్రా. నేను పోయలేదాంటీ, మీరే కింద పడి గ్లాస్ మొహాన కొట్టుకున్నారు. అయినా ఆ టీవీకి అడ్డు నిల్చుంటే ఎవరైనా అంతే చేస్తారు. చిచ్చు, చూసుకోకూడదు. కుర్రోడి మీద అరుస్తావేమిటి? వాడేదో ఆకలితో టీవీ వైపు వెళ్ళాడు. తుని పిచ్చుక స్నాక్స్ తో వచ్చి, ఏమైంది చిచ్చు, ఎందుకు తడిసిపోయావు? ఏం లేదే తుని, ఏ బన్నుగాడు. సరేలే, నేను ఇంటికెళ్ళి బట్టలు మార్చుకొని వస్తా అంటూ కోపంతో వెళ్ళిపోయింది. ఇక మరుసటి రోజు సాయంత్రం ఈసారి అందరూ డైలీ సీరియల్ చూడ్డానికని వచ్చారు. టీవీలో ఎదుటింటి వాళ్లతో గొడవపడే ఒక సీరియల్ వస్తుంది. చూడండి చూడండి, ఆ సీరియల్లో ఆవిడ ఎంత మోసగత్తెనో. పక్కింటి ఆవిడ మీద కుట్రలు చేస్తోంది. అదేలే లోసి, మనుషులన్నాక మోసాలుంటాయిలే. ఆయనతోనే నీ టీవీ స్క్రీన్ మీద చాలా దుమ్ము పడింది. నేను క్లీన్ చేస్తానుండు. వద్దు చిచ్చు, నేను ఉదయాన్నే క్లీన్ చేశాను. మళ్ళీ గీతలు పడతాయి. ఏవి పడవలే, నా చేతిలో ఉన్న గుడ్డ చాలా స్మూత్ గా ఉంటుంది. చిచ్చుకాకి చేతిలో ఒక పెద్ద గుడ్డ పట్టుకుని టీవీ దగ్గరికెళ్ళింది. ఆవిడ ప్లాన్ ఏమిటంటే టీవీని గట్టిగా తుడిచినట్టు నటిస్తూ టీవీని వెనక్కి నెట్టేయాలి.
అప్పుడది గోడకి గుద్దుకుని కింద పడిపోతుంది. చిచ్చుకాకి తన మనసులో, ఈ రోజు దీని పని అయిపోవాలి, గట్టిగా పుష్ చేస్తాను. చిచ్చుకాకి టీవీని పట్టుకుని పుష్ చేయబోయింది. కాని అది చాలా బరువుగా, ఎంత గట్టిగా నెట్టినా అది కదలట్లేదు. చిచ్చుకాకి గట్టిగా ముక్కుతూ నెట్టుతూ, ఉఫ్ఫా, ఉఫ్, ఉఫ్, ఏంటి ఇది ఎంత బరువు ఉంది? అమ్మో, ఏం చేస్తున్నావు అక్కడ? టీవీని నెడుతున్నావేంటి? ఆ నెట్టడం లేదురా, తొడుస్తున్నాను. తుమ్ము గట్టిగా అతుక్కుపోయింది. ఆ చిచ్చు, టీవీని అలా పుష్ చేయకూడదు, కింద పడితే పగిలిపోతుంది. నువ్వు వెనక్కి రా ముందు. ఆ టీవీకి కంపెనీ వాళ్ళు వాల్ మౌంట్ బ్రాకెట్ వేసి గట్టిగా మేకులు కొట్టారు. అది నువ్వు ఎంత నెట్టినా కదలదు. చిచ్చుకాకి షాక్ అయ్యి, ఏంటే మేకలు కొట్టారా? అంటే ఇది కింద పడదా? పడదు చిచ్చు, అది చాలా స్ట్రాంగ్ స్టాండ్. నాకు తెలుసు కదా, ఎవరైనా కావాలని నెట్టేస్తారని. అందుకే గట్టిగా ఫిట్ చేయించాను. చూసారా అంటే టోనీ ఆంటీ మీకంటే స్మార్ట్. మీరు ఆ టీవీని తుడిచింది చాలు కానీ వచ్చి కూర్చోండి. నాకు ఆ ఫుడ్ యాడ్ రాబోతుంది టీవీలో. అడ్డు నిల్చుకోకండి. చిచ్చుకాకి పిచ్చి మొహం వేసుకుని కూర్చుంది. ప్లాన్ 2 కూడా ఫ్లాప్ అయింది. ఇక 3వ రోజు రాత్రి అందరూ ఇంట్లో లేని టైం చూసి చిచ్చుకాకి మెల్లగా తుని టీవీ చుట్టూ ఎవరూ లేరు. ఈసారి టీవీ ప్లగ్ వైర్ని కత్తెరతో కట్ చేయాలని ప్లాన్ వేసింది. చిచ్చుకాకి చేతిలో కత్తెరతో, ఏసారి ఎవరో లేరు, ఏ వైర్ని సగానికి కట్ చేస్తాను. తర్వాత ఎవరైనా స్విచ్ వేస్తే షార్ట్ సర్క్యూట్ అయ్యి టీవీ పేలిపోవాలి. నా దెబ్బ చిచ్చు దెబ్బ. అలా చిచ్చుకాకి వైర్ దగ్గరికి వెళ్లి కత్తెరతో కట్ చేయడానికని ట్రై చేస్తుంది. సడన్ గా తుని ఇంట్లో ఉన్న పిల్లి మ్యావ్ అని అరిచింది. అమ్మ, పిల్లి! ఈ తోని గబుక్కున పిల్లిని ఎప్పుడు తెచ్చింది? పిల్లి చిచ్చుకాకిని చూసి మ్యావ్ అంటూ మీదకు దూకిపోయింది. చిచ్చుకాకి భయంతో కత్తెర అక్కడే పడేసి టీవీ స్టాండ్ వెనకాల దాక్కుంది. అంతలో తుని, బుజ్జి, పన్ను ఇంట్లోకొచ్చారు. అమ్మా, మన టీవీ స్టాండ్ వెనకాల ఎవరో ఉన్నట్టున్నారు, కదులుతోంది. అంటే అక్కడ ఏదో పెద్ద ఎలుకున్నట్లుంది. నేను ఒక పెద్ద కర్ర తెస్తాను, దాన్ని కొడదాం. చిచ్చుకాకి భయంతో బయటకొచ్చి, పరే పండగ, నేను ఎలుకను కాదురా, చిచ్చు ఆంటీని కొట్టకో. చిచ్చు, నువ్వు టీవీ వెనకాల ఏం చేస్తున్నావు? నీ చేతిలో ఆ కత్తెర ఎందుకుంది? చిచ్చుకాకి తడబడుతూ, అదే నీ టీవీ వైర్ చాలా పొడవుగా ఉంది తుని. ఎవరైనా తడబడి కింద పడిపోతారేమోనని దాన్ని సరిచేద్దామని వచ్చాను. చోటు చిలుక అనుమానంగా, వైర్ సరిచేయడానికి కత్తెర ఎందుకే? వైర్ ని కట్ చేద్దామని వచ్చావా ఏంటి? చిచ్చే, నేను అలాంటి పనులు చేస్తానా? నాకు కుట్టడం వచ్చు. ఆ అలవాట్లో కత్తెర తెచ్చాను. నేను వెళ్తాను, నాకు ఇంట్లో పనుంది. చిచ్చుకాకి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయింది. బన్నుగాడు నవ్వుతూ, తుని ఆంటీ, ఆ చిచ్చు ఆంటీ గారి యాక్టింగ్ చూస్తుంటే ఆ టీవీలో వచ్చే సీరియల్స్ విలన్స్ కూడా పనికిరారు. ఆవిడికి ఒక ఆస్కార్ ఇవ్వచ్చు. ఇక 4వ రోజు టీవీ తుని ఇంట్లో ఒక పెద్ద కిటికీ పక్కనుంది. చిచ్చుకాకి బయట నుండి ఒక పెద్ద కర్ర తీసుకుని కిటికీలో నుండి టీవీని పుష్ చేయాలని ప్లాన్ వేసింది. ఈసారి టీవీ స్టాండ్ పైనున్న పూల కుండీని టీవీ స్క్రీన్ మీద పడేయాలని అనుకుంది. అందరూ టీవీలో ఒక హర్రర్ మూవీ చూస్తున్నారు. కరెంటు లేకపోవడంతో ఇన్వర్టర్ మీద టీవీ నడుస్తోంది. రూమ్ అంతా చీకటిగా ఉంది. అమ్మా, నాకు భయంగా ఉంది. ఆ దయ్యం ఏంటంత పెద్దగా ఉంది? భయపడకు బన్ను, అది టీవీలోనే ఉంది, బయటికి రాదు. బయట నుండి చిచ్చుకాకి కిటికీ సందులో నుండి కర్ర పెట్టి టీవీ పైన ఉన్న పూల కుండీని నెట్టుతుంది. కుండీ మెల్లగా జరుగుతుంది. చిచ్చుకాకి మనసులో, ఇంకొంచెం జరిగితే ఆ కుండీ డైరెక్ట్ గా స్క్రీన్ మీద పడుతుంది, స్క్రీన్ పగిలిపోతుంది. సడన్ గా సినిమాలో దయ్యం గట్టిగా అరిచింది. ఆ సౌండ్ కి బన్నుగాడు ఉలిక్కిపడి లేచి పక్కనే ఉన్న కిటికీ రెక్కలను గట్టిగా తోసేశాడు. అమ్మమ్మ, అమ్మా, దయ్యం! బన్ను తోసిన దెబ్బకి కిటికీ రెక్కలు బయటున్న చిచ్చుకాకి మొహానికి గట్టిగా తగిలాయి. దబీలని సౌండ్ వచ్చింది. చిచ్చుకాకి బయట నుండి, అయ్యా, నా మొక్క పగిలిపోయిందే, ఎవడ్రా అది కిటికీ తోసిందే? అందరూ బయటకొచ్చి చూశారు. చిచ్చుకాకి ముక్కు పట్టుకుని ఏడుస్తుంది. పక్కనే ఒక పెద్ద కర్ర పడి ఉంది. చిచ్చు, నువ్వు బయట ఏం చేస్తున్నావు? ఈ కర్ర ఏమిటి? అదే, నేను గాలికి కిటికీ వేద్దామని కర్రతో ట్రై చేస్తున్నా మహిగారు. కిటికీ వేయడానికి బయట నుండి ట్రై చేయడం ఏంటి చిచ్చు? లోపలికొచ్చి కూర్చోవచ్చు కదా. నిజం చెప్పండి, నువ్వు ఆ కర్రతో టీవీ పైన పూల కుండీని కింద పడేయడానికి ట్రై చేసావు కదా, నేను చూశాను ఆ కుండీ జరగడం. తుని పిచ్చుక బాధగా, ఏంటి చిచ్చు ఇది? నా టీవీ అంటే నీకు అంత అసూయనా?
నేనెంతో కష్టపడి కొనుక్కున్నాను. నువ్వు దాన్ని పగలగొట్టాలని చూస్తావా? నీకిష్టం లేకపోతే నా ఇంటికి రావడం మాని, కాని ఇలా కుట్రలు చెయ్యకు. చిచ్చుకాకి ఇంకేం చెప్పాలో తెలియలేదు. ఆవిడ అసూయ అందరికీ తెలిసిపోయింది. అందరూ ఆవిడ్ని చీకొట్టారు. పక్కింటి వాళ్ళు బాగుపడితే చూసి సంతోషించాలి కాని ఇలా ఏడవకూడదు చిచ్చు. ఈ రోజు నుండి నేను నీతో మాట్లాడను. చిచ్చు, నువ్వు చేసింది చాలా తప్పు. తుని ఎంత మంచిది కాబట్టి నిన్ను మొహమాటంతో ఏవీ అనట్లేదు. కానీ నువ్వు లిమిట్స్ క్రాస్ చేసావు. ఉదయం నుండి చూస్తున్నావు. గ్లాస్ పడేస్తావు, వైర్ కట్ చేస్తావు. బుద్ధుందా అసలు నీకు? చిన్నుకాకి ఏడుస్తూ, అమ్మో, అందరూ నిన్ను తిడుతున్నారు. నాకు చాలా సిగ్గుగా ఉంది. మన ఇంట్లో టీవీ లేకపోతే ఏముంది? అందరం కలిసి తుని అంటే ఇంట్లో చూస్తున్నాం కదా. ఎందుకమ్మా ఇలా చేసావు? చిన్ను ఏడవడం చూసి చిచ్చుకాకి మనసు కరిగింది. తాను చేసిన తప్పు ఎంత పెద్దదో ఆవిడకు అర్థమైంది. తన అసూయ వల్ల పక్కింటి వాళ్ల సంతోషాన్ని, కొడుకు పరువుని తీసేసిందని బాధపడింది. చిచ్చుకాకి కళ్ళల్లో నీళ్లతో, ఆతోనే నన్ను క్షమించు. నీ ఇంట్లో ఇంత పెద్ద టీవీ చూసేసరికి నా ఇంట్లో లేదు అనేది నా బుర్రలో అసూయగా మారిపోయింది. దాన్ని పగలగొడితే గానీ నాకు ప్రశాంతత ఉండదు అనుకున్నాను. కానీ అది ఎంత తప్పో ఇప్పుడు తెలిసింది. నేనంత ట్రై చేసినా ఆ టీవీకి చిన్న గీత కూడా పడలేదు. నా ఈగోనే మొక్కలయ్యింది. ప్లీజ్ నన్ను క్షమించు. చూసారా అంటే మంచి వాళ్ళని దేవుడు ఎప్పుడూ కాపాడతాడు. మీలా చెడ్డ ఆలోచనలున్న వాళ్ళ ముక్కు పగులుతుంది. ఇప్పటికైనా మారండి. సరేలే చిచ్చు, నువ్వు నీ తప్పు తెలుసుకున్నావు, అదే చాలు. మనమందరం చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. ఒక టీవీ కోసం మన స్నేహం పాడు చేసుకోవడం నాకిష్టం లేదు. కానీ ఇంకెప్పుడు ఇలా మాత్రం చెయ్యకే. ఇంకెప్పుడు చెయ్యంతోనే, నిజంగా చెబుతున్నాను. సరే సరే, జరిగిందేదో జరిగిపోయింది. అందరూ లోపలికి రండి. సినిమా ఇంకా సగమే అయ్యింది. అవునవును, దయ్యం ఇంటర్వెల్కి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. టుని ఆంటీ, ఆ పాప్కార్న్ ఏదో తీసుకురండి. చిచ్చు ఆంటీ, మీరు నా పక్కన కూర్చోండి. దయ్యం వచ్చినప్పుడు ఆ టీవీని కాదు, నన్ను పట్టుకోండి భయం వేస్తే. అందరూ గట్టిగా నవ్వారు. చిచ్చుకాకి సిగ్గుతో తలదించుకుని లోపలికెళ్ళింది. ఈ కథలోని నీతేంటంటే, ఎవరిదైనా సంతోషాన్ని చూసి అసూయపడితే అది వాళ్ళకంటే ముందు మనల్ని నాశనం చేస్తుంది. ఉన్న దాంట్లో తృప్తిగా ఉండడం, పక్క వాళ్ళ అభివృద్ధిని చూసి ఆనందించడం స్నేహితులకు ఉండవలసిన లక్షణం. బావి లోపల గుడిసె ఇల్లు. గ్రామంలో తుని పిచ్చుక మరియు చోటు చిలుక చాలా పేదవారు. వీరిద్దరూ ఆ ఊరిలో బాగా ధనవంతురాలైన చిచ్చుకాకి ఇంట్లో పని మనుషులుగా చేరారు. చిచ్చుకాకి ఇంటి పనులు చేయడం, తోట పని చేయడం వీరి బాధ్యత. కాని చిచ్చుకాకి పరమ పిసినారి మరియు గర్విష్టి. సాయంత్రం 6 గంటలు. చిచ్చుకాకి తన వద్ద బంగ్లా వరండాలో మెత్తటి సోఫాలో కూర్చొని ద్రాక్ష పళ్ళు తింటుంది. టుని చోటు రోజంతా పనిచేసి అలసిపోయి మురికి పట్టలతో చిచ్చు ముందు నిలబడున్నారు. టుని పిచ్చుక చేతులు కట్టుకుని వినయంగా, అమ్మగారు, పనంతా అయిపోయింది. ఇల్లంతా తుడిచాం, అంట్లు తోమాం, తోటలో నీళ్లు కూడా పెట్టాం. చీకటి పడుతుంది, మేమిక వెళ్తాం. చిచ్చుకాకి తింటూనే నిర్లక్ష్యంగా, సరే సరే వెళ్ళండి. రేపు పొద్దున్నే 6 గంటలకల్లా రావాలి. రేపు మా చుట్టాలు వస్తున్నారు. పని ఎక్కువగా ఉంటుంది. చోటు చిలుక ధైర్యం చేసి, అమ్మగారు, అది రేపొస్తాం కానీ మా జీతం డబ్బులు ఇస్తారా? పోయిన నెలవి కూడా ఇవ్వనే లేదు. 2 నెలల జీతం పెండింగ్ ఉంది. ఇంట్లో సరుకులైపోయాయి. పిల్లల ఆకలితో ఉన్నారు. చిచ్చుకాకి ద్రాక్ష పండును ఉమ్మేసి కోపంగా, ఏంటే జీతమా? పని మీద ఉన్న శ్రద్ధ డబ్బుల మీద ఉంటే బాగుండేది. ఇప్పుడే కదా పని అయింది, అప్పుడే డబ్బులు కావాలా? నా దగ్గర ఇప్పుడు చిల్లరలేదు. రేపు రండి చూద్దాం. అలా అనకండి అమ్మగారు. రేపు రమ్మని 10 రోజులుగా తిప్పుతున్నారు. రేషన్ షాపు వాడు అప్పు ఇవ్వనంటున్నాడు. కనీసం కొంతైనా ఇవ్వండి. మా బుజ్జికి జ్వరం మందులు కొనాలి. ఓసి మీ ఏడుపులు తగలయ్యా. ఎప్పుడు చూడ కష్టాలే. నా దగ్గర డబ్బులు చెట్లు ఉందనుకుంటున్నావా ఏంటి? సరే ఏడవకండి అంటూ లోపలికెళ్ళి కొంత చిల్లర తెచ్చి నేల మీద విసిరేసింది. అయ్యదుగా, ఈ నెల సగం జీతం తీసుకోండి. మిగతాది వచ్చే వారం ఇస్తా. ఎక్కువ మాట్లాడితే పనిలో నుండి తీసేస్తా. చోటు చిలుక కింద పట్ట డబ్బులు ఏరుకుంటూ కన్నీళ్లతో, ధన్యవాదాలమ్మగారు, మీ దయ. తుని చోటు ఆ డబ్బులు తీసుకుని అవమాన భారంతో అక్కడి నుండి బయలుదేరారు. చీకటి పడింది. తుని చోటు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇద్దరి కళ్ళల్లో నీళ్లున్నాయి. తుని, చూసావా ఆ చిచ్చుకాకి పొగరు? మన కష్టాజీతం అడగడానికి కూడా పిచ్చకాళ్ళలో బ్రతిమలాడాల్సి వస్తుంది. మనకొక మంచి ఇల్లుంటే మనమే ఏదైనా చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళం. ఈ బానిస బతుకుండేదే కాదు. నిజమే చోటు, నాకు అలాగే అనిపిస్తుంది. మన ఇల్లు మరీ చిన్నవి. వానొస్తే కురుస్తున్నాయి, గాలొస్తే ఊగుతున్నాయి. మనం దాచుకున్న కొద్దిపాటి డబ్బుతో ఈ కూలీ డబ్బులు కలిపి సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవాలి. అవును తుని, నాకు విసుగొచ్చేసింది. నేనొక నిర్ణయానికి వచ్చాను.
నా దగ్గర ఉన్న డబ్బులన్నిటికీ పోగేసి ఒక మంచి పెంకుటిల్లు కొనుక్కుంటాను. అప్పుడు మనం కూడా దర్జాగా బ్రతకొచ్చు. పెంకుటిల్లా? చోటు, ఆలోచించు. మన దగ్గరున్న డబ్బులు చాలా తక్కువ. పెంకుటిల్లు కొనాలంటే ఉన్నదంతా ఖర్చు చేయాలి. చేతిలో చిల్లి గవ్వుండదు. రేపేదైనా ఆపదొస్తే ఎలా? ఏం పర్లేదు తుని, ఇల్లు బాగుంటే చాలు. కష్టపడి సంపాదించుకుందాం. మరి నువ్వు ఎక్కడ కట్టుకుంటావు? నేను ఊరి చివర ఒక పాడుపడిన బావుంది, చూసావా? అందులో నీళ్లు లేవు. ఆ బావి లోపల ఒక చిన్న గుడిసె చేసుకుని ఉంటాను. చోటు చిలుక పగలపడి నవ్వుతూ, ఏంటి బావి లోపల ఇల్లా? పిచ్చి పట్టిందా తుని? అందరూ మేడలు మిద్దలు కట్టుకుంటుంటే నువ్వు పాతాళంలోకి వెళ్తావా? అక్కడ చీకటిగా ఉండదా? పాములు కప్పలు ఉండవా? చీచి, ఎవరైనా చూస్తే నవ్వుతారు. నవ్వనివ్వలే చోటు, నాకు పరువు కంటే ప్రాణం ముఖ్యం. ఆ బావి లోపలుంటే చలిగాలి రాదు, వాన పడినా లోపలికి రాదు. పైగా ఖర్చు చాలా తక్కువ. రూపాయి ఖర్చు లేకుండా ఇల్లు దొరుకుతుంది. మిగిలిన డబ్బుతో నేను బుజ్జిని బాగా చదివించుకుంటాను. భవిష్యత్తుకి దాచుకుంటాను. ఓసిని పిసినార్తనం తగలయ్యా. సరేలే, నీ ఇష్టం. నేనైతే రాను. నేను మహారాణిలా పెంకుటింట్లోనే ఉంటాను. రేపు పొద్దున్నే చిచ్చుకాకి దగ్గరికెళ్ళి ఆవిడకి తెలిసిన ఇల్లు ఏమైనా ఉన్నాయేమో అడుగుతాను. వద్దు చోటు, చిచ్చు మాట నమ్మకు. ఆవిడ మన మంచి కోరే మనిషి కాదు. ఉన్న డబ్బులు జాగ్రత్త చేసుకో. నాతో పాటు బావిలోకి రా. అక్కడ ఇద్దరం సేఫ్ గా ఉంటాం. వద్దు తుని, నువ్వు పేదరాలిలా ఆలోచిస్తున్నావు. నేను రిచ్ గా ఉండాలనుకుంటున్నా. నా దారి నాది. అలా ఇద్దరు ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోయారు. తుని హెచ్చరించినా చోటు వినలేదు. ఇక మరుసటి రోజు ఉదయం చోటు చిలుక ఆశగా చిచ్చుకాకి దగ్గరికెళ్ళింది. అమ్మగారు నమస్తే, ఒక సాయం కావాలి. ఏంటే మళ్ళీ వచ్చావు? డబ్బులు అడగడానికేనా? కాదండి, నా దగ్గర కొంచెం డబ్బులున్నాయి. ఒక మంచి ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాను. మీకు తెలిసినవి ఏమైనా ఉన్నాయా? చిచ్చుకాకి కళ్ళు మెరిశాయి. ఆవిడకు ఊరి చివర ఒక పాత శిథిలమైన ఇల్లుంది. అది ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. దాన్ని ఎలాగైనా ఎవరికైనా అంటగట్టాలని చూస్తుంది. చిచ్చుకాకి నటిస్తూ, ఆహా, ఇల్లు కావాలా? భలే టైం కడిగావే. నా దగ్గర ఒక అద్భుతమైన ఇల్లుంది. అది నా సొంతం కాదు, మా చుట్టాలిది. వాళ్ళు అమెరికా వెళ్లిపోతున్నారు. అందుకే తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నారు. అది పెంకుటిల్లు. గోడలు రాతితో కట్టారు. చాలా స్ట్రాంగ్. నిజమా అమ్మగారు? రేట్ ఎంత? నిజానికి దాని విలువ 50,000. కానీ నువ్వు మా ఇంట్లో పని చేస్తున్నావు కాబట్టి కేవలం 10,000కే ఇప్పిస్తాను. ఈ ఆఫర్ మళ్ళీ రాదు. ఇప్పుడే డబ్బులు ఇస్తే తాళం ఇచ్చేస్తా. చోటు చిలుక సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతూ, 10,000? నా దగ్గర కరెక్ట్ గా అంతే ఉన్నాయి. ఇప్పుడే ఇస్తాను. చోటు చిలుక తన జీవితం మొత్తం కష్టపడి దాచుకున్న 10,000 రూపాయలు చిచ్చు చేతిలో పెట్టింది. చిచ్చుకాకి ఒక తుప్పు పట్టిన తాళం చెవి ఇచ్చింది. వెళ్ళ చోట మహారాణిలా బ్రతుకో. కానీ ఒక్క మాట, ఆ ఇంటికి చిన్న చిన్న రిపేర్లున్నాయి, నువ్వే చేయించుకోవాలి అని మనసులో నవ్వుకుంది. చోటు చిలుక తన కొడుకు బన్నుని తీసుకుని ఆ కొత్త ఇంటికి వెళ్ళింది. చూడ్డానికి అది పెంకుటిల్లు లాగానే ఉంది, కాని గోడలన్నీ బీటల వారున్నాయి. అమ్మా, ఇదేంటి ఇల్లు పాత బంగ్లాలా ఉండే? దయ్యాల కొంపలా ఉంది. నోర్మై, ఇది మన సొంత ఇల్లురా. చిచ్చుగారు తక్కువ రేటుకిచ్చారు. కొంచెం సున్నం వేస్తే కొత్త దానిలా మెరుస్తుంది. మనం ఇక్కడే హాయిగా ఉందాం. మరోపక్క తుని పిచ్చుక తన కూతురు బుజ్జితో కలిసి ఊరి చివర ఉన్న ఎండిపోయిన బావి దగ్గరికెళ్ళింది. అమ్మా, మనం నిజంగా నీ బావిలో ఉంటామా? భయంగా ఉండమ్మా. భయపడికి పుచ్చి, రా చూపిస్తాను. ఇద్దరు బావి లోపలికి ఎగిరారు. బావి లోతుగా ఉంది. అడుగున నీళ్లు లేవు, కాని మెత్తటి ఇసుకుంది. చూసావా బుజ్జి, బయట ఎంత గాలి వీచినా ఇక్కడికి రాదు. వర్షం పడినా నేరుగా కింద ఇసుకలోకి వెళ్లిపోతుంది. అంతే తప్ప మన మీద పడదు. ఇది మనకు కోట లాంటిది. మన దగ్గర మిగిలిన డబ్బులతో నీకు మంచి తిండి పెడతాను. అవునమ్మా, ఇక చాలా బాగుంది, వెచ్చగా ఉంది. అలా తుని బావిలో చోటు పెంకుటింట్లో నివాసం మొదలు పెట్టారు. కొన్ని రోజులు గడిచాయి. అనుకోకుండా ఆ సంవత్సరం చలికాలం చాలా తీవ్రంగా వచ్చింది. చోటు చిలుక ఇంట్లో ఆ గాలి దాటికి చిచ్చుకాకి అంటగట్టిన ఆ పాత ఇంటి పైకప్పు కదలడం మొదలైంది. పెంకులు సరిగ్గా అమర్చలేదు కాబట్టి గాలికి ఒక్కొక్కటిగా ఎగిరిపోతున్నాయి. ధబ్ ఢబాల్ అంటూ పెంకులు కింద పడుతున్న శబ్దం. బన్ను చిలుక నిద్రలో ఉలిక్కిపడి లేచి, అమ్మా, ఏంటా శబ్దం? ఇల్లు కూలిపోతోందా? చోటు చిలుక భయంతో వణుకుతూ, అయ్యో, పైకప్పు ఎగిరిపోతోందిరా. ఆ చిచ్చుకాకి మోసం చేసింది. ఇది గట్టిల్లంది, కాని పేక మేడలా కూలిపోతుంది. చూస్తూ ఉండగానే ఇంటి పైకప్పు సగం ఎగిరిపోయింది. చలిగాలి మంచు నేరుగా ఇంట్లోకొస్తున్నాయి. చోటు బన్ను ఇద్దరూ ఒక మూల ముడుచుకుని కూర్చున్నారు. వాళ్ళ దగ్గర కప్పుకోవడానికి మందపాటి దుప్పట్లు కూడా లేవు. డబ్బులన్నీ ఇంటికే ఖర్చు చేశారు కదా మరి. అమ్మా, మనం తుని ఆంటీ దగ్గరికి వెళ్దామా? ఆవిడ బావిలో ఉన్నట్టున్నారు కదా, అక్కడ సేఫ్ గా ఉంటుంది.
చోటు చిలుక అహంకారంతో, వద్దు పన్ను, నేను తుని మాట వినలేదు. ఇప్పుడు అక్కడికి వెళ్తే నన్ను చూసి నవ్వుతుంది, నేను చెప్పానా లేదా అని తెప్పి పొడుస్తుంది. ఆ అవమానం నేను భరించలేను. పైగా బావిలో ఇంకా చల్లగా ఉంటుంది. ఆ పిచ్చిది అక్కడ ఎలా బతుకుతుందో ఏమో. మరి ఎక్కడికి వెళ్దాం? మనం చిచ్చుకాకి దగ్గరికి వెళ్దాం. ఆవిడ మనకు యజమాని. పైగా ఈ ఇల్లు ఆవిడదే. ఆవిడ ఖచ్చితంగా మనకు సాయం చేస్తుంది. పదా. చోటు పన్ను ఆ చలిలో వణుకుతూ కష్టపడి నడుచుకుంటూ చిచ్చుకాకి బంగ్లా దగ్గరికి వెళ్లారు. చోటుకి అప్పటికే చలి దెబ్బకి జ్వరం వచ్చి శరీరం కాలిపోతుంది. అమ్మగారు, చిచ్చుగారు, తలుపు తీయండి. బన్ను చిలుక గట్టిగా అరుస్తూ, ఆంటీ ప్లీజ్ డోర్ తీయండి, మా ఇల్లు కూలిపోయింది, మా అమ్మకు జ్వరం వచ్చింది. కాసేపటికి చిచ్చుకాకి చూసింది. ఎవరది? ఎంత రాత్రిపూట? మేమే ఆంటీ, చోటు బన్ను. మీరు అమ్మిన ఇల్లు కూలిపోయింది, మాకు ఉండడానికి చోట్లేదు. ఈ రాత్రికి మీ వరండాలో అయినా పడుకుంటాం, ప్లీజ్ రానివ్వండి. చిచ్చుకాకి ముఖం చిట్లించుకొని, ఏంటి ఇల్లు కోల్పోయిందా? దానికి నేనేం చేస్తాను? కొనేటప్పుడు చూసుకోవాలి కదా. ఇప్పుడు నా దగ్గరకు వస్తే ఏమొస్తుంది? అమ్మా, నాకు జ్వరం వచ్చింది, నిలబడలేకపోతున్నాను, కాపాడండి. చిచ్చుకాకి మరింత కోపంగా, ఆహా, జ్వరమా? అయితే అస్సలు రాకండి. ఆ జ్వరం మాకు కూడా అంటుకుంటుంది. మా చిన్నగాడికి ఎగ్జామ్స్ ఉన్నాయి, వాడికి జ్వరం వస్తే ఎవరు బాధ్యత? నీలాంటి దరిద్రుల్ని పనిలో పెట్టుకోవడమే ఎక్కువ. ఇప్పుడు ఇంట్లో కూడా పెట్టుకోవాలా? కుదరదు, పోండి, ఎటైనా వెళ్లి చావండి. ఆ మాటలు విని చోటు చిలుక గుండె ఆగినంత పనైంది. షాక్ లో చోటు అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది. బన్ను చిలుక ఏడుస్తూ, అమ్మా అమ్మా, లే అమ్మా, ఆంటీ మా అమ్మ పడిపోయింది, నీళ్ళివ్వండి. లోపల నుండి సమాధానం లేదు. బన్నుకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అప్పుడు వాడికి తుని పిచ్చుక గుర్తొచ్చింది. బన్ను చిలుక తన తల్లిని అక్కడే వదిలేసి వాయు వేగంతో ఊరి చివరున్న బావి దగ్గరికి పరిగెత్తాడు. బావి లోపల నుండి చిన్న వెలుతురొస్తుంది. బన్ను చిలుక ఏడుస్తూ, ఆంటీ మా ఇల్లు కోలిపోయింది, చిచ్చు ఆంటీ దగ్గరికి వెళ్తే గంటేశారు, అమ్మ అక్కడే పడిపోయింది, లేవట్లేదు ఆంటీ, అమ్మ చచ్చిపోతుందేమో. అయ్యో, ఎంత ఘోరం! భయపడకు బన్ను, నేను వస్తున్నాను. తుని పిచ్చుక వెంటనే బన్నుతో కలిసి చిచ్చు ఇంటి దగ్గరికెళ్ళింది. అక్కడ చోటు చిలుక స్పృహ లేకుండా పడుంది. మంచులో తడిసి ముద్దయింది. ఇద్దరూ కలిసి కష్టపడి చోటుని బావి దగ్గరకు చేర్చారు. తుని చోటుని నెమ్మదిగా బావి లోపలున్న తన గూటిలోకి చేర్చింది. గూడు చాలా వెచ్చగా ఉంది. బయట చలిగాలి శబ్దం కూడా వినిపించడం లేదు. బుజ్జి, ఆ దుప్పటివ్వు. బన్ను, నువ్వు ఈ వేడి గంజి తాగు. తుని చోటుని తుడిచి దుప్పటి కప్పింది. బుజ్జి పన్నులకి తినడానికి రొట్టె ముక్కలిచ్చింది. బన్ను చిలుక తింటూ, ఆంటీ ఇక్కడ ఇంత వెచ్చగా ఉంటుందని నేను అనుకోలేదు. మా ఇల్లు దీని ముందు దేనికి పనికిరాదు, మీరు స్వర్గంలో ఉన్నట్టే ఉంది. ఒక గంట తర్వాత చోటు చిలుక మెల్లగా కళ్ళు తెరిచింది. చుట్టూ చూసింది. తను ఏదో గుహలో ఉన్నట్లు అనిపించింది. కాని చలి లేదు. పక్కన తుని ఆప్యాయంగా చూస్తుంది. తుని, నేనెక్కడున్నాను? మనం చచ్చిపోయామా? లేదు చోటు, నువ్వు నా ఇంట్లో బావిలో ఉన్నావు. ఇప్పుడు సేఫ్ గా ఉన్నావు. చోటు చిలుక కన్నీళ్లు తుడుచుకుంటూ, తుని, నన్ను క్షమించు. నేను నిన్ను చాలా తక్కువగా చూశాను. బావిలో ఉంటావా అని నవ్వాను. కానీ ఈ రోజు నా ప్రాణం కాపాడింది ఈ బావి. ఆ చిచ్చుకాకి డబ్బిచ్చాను, కానీ ఆపదలో తరిమేసింది. నువ్వు హెచ్చరించినా వినకుండా నా కొయ్యి నేనే తీసుకున్నాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను తుని. గతం గురించి ఆలోచించుకు చోటు. మనుషుల నైజం అంతే. డబ్బులున్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఒకలా ఉంటారు. కానీ స్నేహం అలా ఉండకూడదు. ఈ ఇల్లు నాది మాత్రమే కాదు, నీది కూడా. ఈ చలికాలమంతా మీరిక్కడే ఉండండి. మనం కలిసి ఉందాం. థ్యాంక్ యూ ఆంటీ, మీరే మాకు నిజమైన రిలేటివ్స్. అవునరా పండుగ, మనం కలిసి ఉంటే ఇంకా వెచ్చగా ఉంటుంది.